అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు సోరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వచ్చేసేయండి. ఫస్ట్ సోరకాయ తీసుకొని పైన పీస్ తీసాక కొన్ని ముక్కలుగా కట్ చేసుకొని సైడ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు పల్లీలు కొన్ని తీసుకున్నాను. 5 స్పూన్స్ పల్లీలు ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అదే గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మిర్చి మనకు టేస్ట్కి తగ్గట్టు మిర్చి తీసుకోండి. నేను 10 తీసుకున్నాను. కొంచెం మిర్చి ఫ్రై అయ్యాక ఇప్పుడు సోరకాయ ముక్కలు అనేటివి వేసేసేయండి. ఒకసారి కలుపుకున్నాక టమాటో 2 తీసుకున్నాను. టమాటోలు కూడా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు 2 బాగా కలిపినాక దీంట్లోకి ఒక 4-5 వెల్లుల్లి, ఒక 1 స్పూన్ జీలకర్ర వేసేసుకొని రికప్ పెట్టి ఒక 2 మినిట్స్ ఈ విధంగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఇది కొంచెం చల్లారాక మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా పల్లి పొడి, దాంట్లోనే వేసేసుకోవాలి. కొంచెం చింతపండు, ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని మెత్తగా ఫైన్గా మిక్సీకి పట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లో పోపు పెట్టేసుకుందాము. ఒక 2 స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి వేసేసుకోండి. పోపు అనేది చట్నీలోకి వేసేసుకుంటే కలిపేసుకుంటే సోరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.